హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఈ వీడియోలో మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ గురించి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే తెలిసింది, దాన్ని మీతో చెప్తా. అంతకంటే ముందర ఒక విషయం చెప్పాలి. నేను ఏదైతే అప్డేట్ చెప్తానో అది నేను వెరిఫై చేసుకునే చెప్తా. ఎప్పుడు రైట్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి రాంగ్ అవుతుంది. ఆ రాంగ్ అయినప్పుడు ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఛానల్కి వాళ్ళు నువ్వు వ్యూస్ కోసం ఏది పడితే అది చెప్పొచ్చు, అదే మొన్న అలా చెప్పావు, ఈరోజు ఇలా జరిగింది. ప్రతిసారి రైట్ అవ్వాలని లేదు, ఎప్పుడో ఒకసారి రాంగ్ అవుతుంది. నేను అన్నిసార్లు రైట్ చెప్పాలంటే అక్కడ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది మీకు చెప్తా. అది ఎప్పుడో ఒకసారి రాంగ్ అవుతుంది, అన్నిసార్లు రైట్ అవ్వాలని లేదు. మీరు అంత మాత్రానికి వ్యూస్ కోసం చేస్తే ఇది అంతకాలం అంటే చూడకండి వీడియోస్. నేను రాంగ్ చెప్తున్నాను అనుకుంటే ఎప్పుడు రాంగ్ చెప్తే అప్పుడు ఆ మాట అనాలి. ఎప్పుడో ఒక్కసారి 100 వీడియోలకి ఒక వీడియో రాంగ్ అయితే వ్యూస్ కోసం చేస్తున్నావు అంటే వద్దు. ఇంకా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అయితే ఈ మార్చ్ 15th నుంచి అయితే స్టార్ట్ కాబోతోంది 10 కపుల్స్తో. ఇది వచ్చేసి మండే టు సండే వరకు ఉంటుంది. 10 PM ఏమో టెలికాస్ట్ చేస్తారు జియో హాట్‌స్టార్లో, అలాగే స్టార్మాలో. 70 days 70 ఎపిసోడ్స్ ఉంటాయి. రోజు ఒక ఎపిసోడ్ లెక్కన రిలీజ్ చేస్తూ ఉంటారు. 50 lakhs ఏమో ప్రైజ్ మనీ మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఉంది. ఆ తర్వాత వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తారనమాట. ఆ తర్వాత ఇంకా వైల్డ్ కార్డ్స్ తీసుకొని వస్తే తీసుకొని రావచ్చు. ఇలా ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళ మధ్య ఓటింగ్ జరుగుతుంది. ఎవరికైతే తక్కువ ఓటింగ్ వచ్చిందో వాళ్ళు ప్రతి వారం ఎలిమినేట్ అవుతూ వస్తారన్నమాట. ఇంకా సాటర్డే సండే ఎలా జడ్జెస్ ఉన్నారు కదా, ఆ జడ్జెస్ వచ్చి మీరు ఇలా చేసి ఉండాలి, ఇలా వాళ్ళకి కోటింగ్ లాగా, అంటే కౌన్సిలింగ్ అంటారా, అలాంటిది ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే మొన్న మాస్క్ మ్యాన్ అలాగే వాళ్ళ వైఫ్ అయితే ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయ్యారని ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్ పెట్టారంట. ఇది కరెక్ట్గా ఉంది. ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ చేస్తే బాగుండదు, నాకు నచ్చింది ఇది అయితే. ఇంకొక వారం 2 వారాలు వాళ్ళు చూసి ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అయినా బాగుంటుంది, కానీ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయితే అంతగా చూడడానికి బాగుండదు. వాళ్ళకి టైం దొరకాలి కదా. ఇప్పుడైతే ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్ అని వచ్చింది. ఆ తర్వాత సెకండ్ వీక్ వచ్చేసి మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్ అయితే ఎలిమినేట్ అయ్యారంట మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం.